మౌలిక సూత్రాలకే మొత్తం మీరు తేడా తీసుకొని వచ్చేస్తే మేము అపోజ్ చేస్తాం. ఓకే, రఘునందన్ గారు, ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెప్తారు సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదిలి త్యాగం చేశారు. సో త్యాగమూర్తి తెలంగాణ ఏర్పాటులో కూడా సోనియా గాంధీ చొరవ తీసుకున్నారు అని కాంగ్రెస్ నేతలు కదా చెప్తుంటారు. సో ఈ మిడిమిడి జ్ఞానం మాటలు మాట్లాడుతున్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా ఒక మాటనైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సోనియా గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయలేదు. సోనియా గాంధీ గారు 2004లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి గెలిచిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గరికి పోయి నేను రేపు ప్రమాణ స్వీకారం చేస్తా, ఇగో ఇంతమంది ఎంపీలు నాకు సపోర్ట్ చేస్తున్నారని ఓ లిస్టు సబ్మిట్ చేసి వచ్చింది. సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత ఇటలీకి వెళ్ళి వాళ్ళ చుట్టాలకు ప్రైవేట్ విమానాలు కూడా పెట్టి రాండి నేను ప్రమాణ స్వీకారం రేపు చేస్తున్నా అని పిలుచుకున్నది. ముహూర్తం ఫిక్స్ అయింది. తర్వాత భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు రేపు సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి భారత రాష్ట్రపతి కార్యాలయానికి పోయి నేను రాష్ట్రపతి గారిని కలవాలని ఒక ఆబ్జెక్షన్ పిటిషన్ ఇస్తాడు. దేని మీద ఇచ్చిరు పిటిషన్ అంటే ఇది దేశ ప్రజలందరూ కూడా దయించి అర్థం చేసుకోవాలి. నేను సవినయంగా దేశ ప్రజల ముందు ఈ చర్చ జరగాలని కోరుకొని చెప్తున్నటువంటి అంశం. భారతదేశానికి ఇటలీకి మధ్యన ద్వైపాక్షిక ఒప్పందాలని ఉంటాయి. ఆ లెక్కన భారతదేశానికి పాకిస్తాన్కు ఉంటాయి, భారతదేశానికి బంగ్లాదేశ్కు ఉంటాయి, వివిధ విదేశాలతోటి మన దేశానికి బైలేటరల్ ట్రీటీస్ అని ఉంటాయి. ఆ బైలేటరల్ ట్రీటీలో ఏం రాసింది అనేది సుబ్రహ్మణ్య స్వామి అప్పుడున్నటువంటి రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి గారు అటార్నీ జనరల్ని సోలిసిటర్ జనరల్ అందరినీ రాత్రి పిలుచుకొని ఇగో ఈ లీగల్ అంశాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పిండ్రు. ఏం చేద్దాము అంటే దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెఫ్యూజ్డ్ సోనియా గాంధీ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకో చెప్తా, ఒక్కటే మాటలో చెప్పి ముగిస్తా. భారతదేశ పౌరులు ఇటలీలో బుట్టి పెరిగి ఇటలీ పౌరసత్వం తీసుకుంటే ఇటలీలో దేనికైనా పోటీ చేయొచ్చు, కానీ ఇటలీ దేశ అధ్యక్ష పదవికి మాత్రం మనం అనర్హులము. ఇదే ఇటలీలో రాసుకున్నారు. అండ్ వైస్ వర్సా అంటారు. అంటే ఇటలీలో తెలియదు అంటున్నా రోహిత్ అందుకనే అరే ఒక్క నిమిషం అదే చెప్తున్నా, ఒక్క నిమిషం ఆగుతలేరు మీరు. వైస్ వర్సా అన్న నేను అంటే భారత పౌరులు ఇటలీలో పౌరసత్వం తీసుకొని ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, గవర్నర్ కావచ్చు, మంత్రి కావచ్చు, బట్ ఈ కెనాట్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. And the same law applies to the India also, vice versa. This is written in the bilateral treaty between Italy, ఇటలీనా సోనియా గాంధీ ఇటలీకి ఇండియాకి మధ్యలో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం అన్న. ఆ ఒప్పందం కాపీని తీసుకుపోయి సుబ్రహ్మణ్య స్వామి గారు అక్కడ చెప్పిండ్రు. షీ కెన్ కంటెస్ట్ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, గవర్నర్ కావచ్చు, మంత్రి కావచ్చు, కానీ ఈ దేశ ప్రధానమంత్రి కావద్దు అనే క్లాస్, దిస్ ఈజ్ ద క్లాస్ అని ఆయన ఇరు దేశాల మధ్యలో ఉన్న ఒప్పందాన్ని తీసుకుపోయి అప్పటి రాష్ట్రపతి ముంగట సుబ్రహ్మణ్య స్వామి గారు పెడితే అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మధ్య మార్గంగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చారు. సోనియా గాంధీ ఇష్టపడి కాంగ్రెస్ పార్టీ కోరుకొని సోనియమ్మ త్యాగం చేసి రాలేదు. ఓకే, ప్రధానిగా మన్మోహన్ ఎలాంటి పాలన అందించారు? మీకున్న అభిప్రాయం ఏంటి ఆయన పైన? మౌనముని.